పిల్ల కలిసిండు నాకు. మరి ఇప్పుడు ఆ పిల్లవాడు దరఖాస్తు ఎట్లా ఇవ్వాలి? ఎగ్జాంపుల్ అర్థం కానికి చెప్తున్నా. ఇప్పుడు ఆయన అమెరికాలో ఉండే, న్యూయార్క్లో. మరి ఆ పిల్లవాడిని ఓటు ఇప్పుడు దరఖాస్తు ఇవ్వకపోతే ఉంటుందా పోతుందా? ఎవరు ఇవ్వాలి దరఖాస్తు? ఇవ్వచ్చా ఇయ్యరాదా? ఇస్తే ఎట్లా ఇవ్వాలి? ఎవరైనా దుబాయ్లో ఉన్నా, గల్ఫ్లో ఉన్నా, ప్రపంచంలో ఎక్కడున్నా, భారతదేశంలో బొంబాయిలో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో ఇంకెక్కడున్నా సరే అతనికి రావాల్సిన అవసరం లేదు. తల్లి కానీ తండ్రి కానీ, భార్యదైతే భర్త, భర్తదైతే భార్య, వీళ్ళే అప్లికేషన్ నింపి కుడి సైడ్ నింపాలి, ఎడమ వైపు కాకుండా కుడివైపు నింపి కింద తండ్రి అని సంతకం. కొడుకు అమెరికా అన్నాడు, కొడుకు వివరాలన్నీ రాసి కింద తండ్రి సంతకం పెట్టి బ్రాకెట్లో తండ్రి అని రాయాలి. తండ్రి చనిపోయిండు, తల్లి ఉన్నది, కొడుకు డీటెయిల్స్ అన్ని రాసి తల్లి సంతకం పెట్టి బ్రాకెట్లో తల్లి అని రాయిండు. తల్లి తండ్రి ఇద్దరు లేరు, భార్య ఈడు ఉన్నది, భర్త దుబాయ్లో ఉన్నాడు. భార్యనే కుడివైపు భర్త వివరాలన్నీ రాసి ఆమె సంతకం పెట్టి బ్రాకెట్లో భార్య అని రాయొచ్చు. అంటే ఇతర దేశాల్లో ఉన్న, ఇతర నగరాల్లో ఉన్న వాళ్ళ ఓటును నమోదు చేసే అవకాశం మనకు ఉన్నది. వాళ్ళు లేకపోతే మీరే భర్తీ చేసి కింద బ్రాకెట్లో రాయొచ్చు, సంతకం పెట్టొచ్చు అనే విషయాన్ని మీ అందరికి తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ దరఖాస్తు అయితే కంపల్సరీ ఇవ్వాలి. మరి కొత్త పిల్లలు ఉన్నారు, ఇప్పుడే 18 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళకు ఓటు హక్కు ఎట్లా? వాళ్ళకి 25వ తారీఖు తర్వాత ఫామ్ 6 కొత్త ఓటర్ కింద నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ కొత్త ఓటర్లను ఫామ్ 6 కింద కూడా నమోదు చేయించాలని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అందువల్ల కొత్త ఓటర్లు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. మన పార్టీ కుటుంబ సభ్యులు, మన పార్టీ నాయకులు అందరు కూడా నింపాలి. और बहुत सारे लोग नॉर्थ इंडिया से पटनचेरू में काम कर रहे, आप तो इधर ही घर बना लिए, इधर ही रहना चाह रहे आप लोग, फिर आप डिसाइड करना कि हम वोट इधर ही रखेंगे. आप लोग भी आपका फॉर्म जो एन्यूमरेशन फॉर्म आपको दिए वो भर्ती करके आप वो दरखास्त देना चाहिए. अब पिछले 2002 में तुम्हारा अगर से वोट है, जब कहां पर वोट है वो भी आप उसमें लिख के देना है. सो आप तमाम नॉर्थ इंडिया के जहां जहां से यहाँ के या सेटिल हो गए, वो आप सब लोग भी आप दरखास्त भर के दिए तो आपका वोट रहेगा. वोट रहे तो ही कल आपको इज्जत मिलता. आपके काउंसलर साहब, आपके कॉर्पोरेटर साहब आपके पास आएंगे, आपका मदद पूछेंगे, आपको सपोर्ट करेंगे. పెద్దలు మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ కాకుండా కూర్చోవాలి బాబు, ప్లీజ్. బాబు ప్రసాద్ కూర్చోండి. ఏం కాదు, బాత్రూమ్ పోతారు, మంచినీళ్ళు పోతారు, వచ్చుడే లేట్ వచ్చిన. నేను 11 बजे చెప్పి 2 बजे వచ్చినాయి కదా, పోనీలే. అయితే జరూర్ आप लोग वोट भर के देना है, దరఖాస్తు भर के देना है. సో ఈ రకంగా అందరూ కూడా అప్లికేషన్లు నింపే ప్రయత్నం చేయండి. ఇప్పుడు రేపు మళ్ళీ కార్పొరేటర్ నిల్చుంటారు, నవంబర్లోనో డిసెంబర్లోనో జిహెచ్ఎంసీ ఎలక్షన్ అయింది అంటున్నారు. చాలా మంది పోటీ చేయడానికి తయారున్నారు ఇడ. మరి పోటీ చేయడానికి తయారున్నారు కానీ మరి ఈ పని ఎందుకో చేస్తలేరు, మీరు తిరుగుతలేరు. మీరు మా బూత్ లెవెల్ ఏజెంట్లను అసలు పట్టించుకుంటలేరు. మా బూత్ లెవెల్ ఏజెంట్ల కనీసం తమ్ముళ్ళ కింద ఛాయ్ పానీ ఏమైనా చూస్తురా? ఏమాయరా బిడ్డ జర పని చేయరా అని వాళ్ళకి ఇంత గౌరవం ఇస్తున్నారా? జర పట్టించుకోవాలి కదా. మరి రేపు మీరు నిలబడతామంటే మరి వాళ్ళు అనుకుంటేనే గెలుస్తారు, లేకపోతే గెలవరు. మరి మీరు ఎవరు మంచిగా అరుచుకుంటే గాలకే మంచిగా చూస్తారు. రేపు వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వని చెప్తే గాలకే ఇస్తుంది పార్టీ, మరి లేకపోతే మీరు కింది మీద అవుతారు, మీ ఇష్టం. ముఖ్యంగా రేపు ఎవరైతే తయారున్నారో మంచిగా బూత్ లెవెల్ ఏజెంట్లను మంచిగా అరుచుకోర్రి, వాళ్ళని మంచిగా చూసుకోర్రి. మీరు కూడా వాళ్ళు ఎంబడ తిరుగురు. జర తిరిగి మన కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, మైపాలన్న అభిమానులు, ఆదర్శ అభిమానులు, మీ అందరి అభిమానులు ఎవరుంటే వాళ్ళ ఓట్లు రాయించండి, దరఖాస్తులు నింపి ఇవ్వండి. మీరు మీద తిరిగితే మనకే ఇప్పుడు ఏమైతుంది, రేపు అదృష్టం బాగాలేక ఎవరన్నా 5 ఓట్లతో ఓడిపోయింది అనుకో, అప్పుడు ఏమనుకుంటాం, అరే నీ అమ్మ నేను మా బామ్మర్ది గారిని రాయించపోతే, ఇవి రాయిస్తే బరాబరి 6 ఓట్లు పడితే నేను గెలిచిపోదు కదా అని అప్పుడు ఎంత నెత్తి కొట్టుకుంటే ఏం లాభం, ఎంత బాధపడితే ఏం లాభం? అప్పుడు బాధపడి లాభం లేదు. అందువల్ల మా బాలరెడ్డయ్య మరి శ్రీకాంత్ గౌడ్లు తిరగాలి, గల్లీలలో తిరుగుతురా లేదా? తిరగాలి. మీరు అందరు తిరుగుతూనే రేపు మళ్ళీ మనకు పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. రేపు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా, ఎంపీ ఎన్నికలైనా మన పార్టీ భవిష్యత్తు దీని మీద ఆధారపడి ఉంటుంది. అందువల్ల రాజకీయ పార్టీలు నిజానికి బీజేపీ వాడో ఇక్కడ కాంగ్రెస్ వాడు తిరుగుతలేడు.
పటాన్ చెరువు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీ అడ్డా. ఇది ఈడ ఇంకెవడు గెలవడు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా ఎగిరే జెండా గులాబీ జెండా బరాబర్. అయితే మన మెజార్టీ పెరగాలి. మన రేపు ఇది 2 కాన్స్టిట్యున్సీలు అయిందనుకో, ఇద్దరం గెలవాలి కదా మనం. రేపు కార్పొరేట్ సీట్లు పెరుగుతాయి అంటున్నారు. మళ్ళా పెరిగితే మరి అందరు కార్పొరేటర్లు మేము గెలిపించుకోవద్దా మనం? మన 5కు 5 మున్సిపాలిటీలు గెలిపించి చరిత్ర సృష్టించింది పటాన్ చెరువు. మొత్తం తెలంగాణ పటాన్ చెరువు దిక్కు చూసి అబ్బా ఏం గ్రేటర్ బై వీళ్ళు అన్నారా లేదా? అందరు కలిసి పనిచేసింది, కలిసిమెలిసి పనిచేసింది. అట్లనే రేపు కార్పొరేటర్లు కొట్టాలి, రేపు ఎమ్మెల్యే కొట్టాలి, మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. కష్టపడదాం, గట్టిగా మంచిగా చేసుకుందాం. ఇవాళ ఏమన్నా వచ్చినా అదే. గా నేషనల్ హైవే ఎన్ని రోజులే, ఎంత ఆటో డ్రైవర్లకు కానీ పటాన్ చెరువు ప్రజలకు ఎంత ఇబ్బంది అవుతా ఉంది. ఏడాదిలో చేసే పని 2.5-3 ఏళ్ళు అయినా ఇంతవరకు నేషనల్ హైవే పనులు జరుగుతలేవు. ఆ రోజు మైపాలన్న మా దగ్గర ఐటీ పార్క్ రావాలి అంటే ఉస్మాన్ నగర్ లో 200 ఎకర్ జాగా ఉన్నాం మేము. ఆ రోజు ఐటీ పార్క్ కోసం జాగా ఉన్నాం. నిజంగా బీఆర్ఎస్ వస్తే ఆడ ఐటీ పార్క్ వచ్చు, మా పటాన్ చెరువు పిల్లలకు కొన్ని వేల మందికి ఉస్మాన్ నగర్ లో ఉద్యోగాలు వచ్చు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిండు, దాన్ని అమ్ముకదొప్పిండు. ఐటీ పార్క్ కోసం మనం భూమి కొనిపెట్టి సేకరించి పెడితే ఇవాళ దాన్ని అమ్ముకదొప్పిండు. అమ్ముడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినాక 30,000 కోట్ల రూపాయల భూములు అమ్మిండు. 30,000 కోట్ల బొందల గడ్డకు కూడా జాగలేదు. కబ్రస్థాన్ కు బి జగా నహీ మిల్ రా. క్రిస్టియన్ల గ్రేవ్ యార్డ్ కూడా స్థలం